హలో అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్యారిస్ కబుర్లు విత్ అస్ అండ్ వెల్కమ్ టు ప్యారిస్ కబుర్లు విత్ అస్ ఫ్యామిలీ. ఈరోజు ఫుల్గా ట్రెడిషనల్గా రెడీ అయిపోయాం అనుకుంటున్నారా? ఈరోజు ఇక్కడైతే దసరా ఈవెంట్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇండియాలో అందరూ బాగా దసరానైతే సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నా. మేము కూడా ప్యారిస్లో జరుగుతున్న మన తెలుగు దసరా ఈవెంట్కి అయితే వెళ్ళబోతున్నాం. మనం ఇండియా వదిలి ఎంత దూరం వచ్చినా మన తెలుగు సంస్కృతిని సాంప్రదాయాన్ని మర్చిపోకుండా ఇక్కడ మన తెలుగు దసరా ఈవెంట్ సెలబ్రేషన్స్కి తెలుగు వాళ్ళు అందరూ కలిసి బతుకమ్మ అండ్ దసరా సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నాం. శక్తికి విజయానికి ప్రతీక అయిన ఈ దసరా ఫెస్టివల్ని మనం అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. నిజానికి ఇది నా ఫస్ట్ బతుకమ్మ పండగ. ఇంతకీ ఎందుకు చేసుకుంటారు, ఎలా చేసుకుంటారు అనేది తెలుసుకుందాం. లెట్స్ గో. నేను మన తెలుగు వాళ్ళందరినీ మీట్ అవ్వడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే అందరూ ఒకే ప్లేస్లో కలిసేది చాలా రేర్ కదా. అందుకు ఇలాంటి ఈవెంట్స్ని ఎందుకు మిస్ చేసుకుంటాను చెప్పండి. సో లెట్స్ గో. ఈవెంట్ అయితే చాలా గ్రాండ్గా స్టార్ట్ అయ్యింది. మేము వెళ్ళేసరికి ప్రసాదం అవన్నీ స్టార్ట్ చేశారు చేయడం. అండ్ అక్కడ అలంకరణ అంతా స్టార్ట్ అయిపోయింది. ఒక సైడ్ ఏమో బతుకమ్మని పేరుస్తున్నారు. అమ్మవారిని అయితే చాలా బాగా అలంకరించారు. ఒకవైపు బతుకమ్మల్ని పేర్చి పెట్టారు, ఇంకోవైపు పూజకైతే అన్నీ రెడీ చేసేసి పూజ అయితే స్టార్ట్ చేశారు. మన కల్చరల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ ఒక చిన్న లాటరీ గేమ్ అయితే ఆర్గనైజ్ చేశారు. దాని గురించి తెలుసుకుంటున్నారు. అన్నీ డిసైడ్ అయ్యారు. చూద్దాం లాస్ట్లో ఏమవుతాదో. నాకు అర్థం కాలేదు సార్. ఇంట్లో కూడా అంతే ఉన్నాయి కదా. €100 ప్రైజ్ మనీ ఉంది కదా, €100 క్యాష్ ప్రైజ్ ఉంది. దాని తర్వాత ఫ్రెంచ్ కోర్స్ ఉంది, ఫ్రీ ఫ్రెంచ్ కోర్స్ 2 months కోర్స్, వీక్లీ 2 days క్లాస్. అదంతా గిఫ్ట్ ఉంది. లేదన్న ఆల్రెడీ ఫ్రెంచ్ కోల్ నుంచి ఇండియా నుంచి ఒక అబ్బాయి A1 లెవెల్ కోర్స్ విచ్ ఈస్ వర్త్ €800 వర్త్ ఇచ్చారు లాస్ట్ ఇయర్. బట్ ఈ ఇయర్ అంత వర్త్ కాదు. ఇది లెమన్ అగి లడ్డు, నువ్వుల లడ్డు, సిజమ్ అండ్ పీనట్ మిక్స్డ్. దిస్ ఇస్ ఫ్లాక్స్ సీడ్ లడ్డు.
ఫెల్ట్ సో హ్యాపీ. ఫస్ట్ టైం మన సబ్స్క్రైబర్ని అయితే మీట్ అయ్యాను. ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఈవెన్ చల్ల మిరపకాయతో సహా పెట్టారంటే మీరే అర్థం చేసుకోవాలి, అది కూడా ప్యారిస్లో. థ్యాంక్ యూ సుంతా కిచెన్స్ ఫర్ దిస్ టేస్టీ ఫుడ్. Laya, who is ready to set the stage on fire with her moves. She is bringing the perfect blend of beauty, grace, and a bit of that. తెలుగింటి ఆడపిల్లల శారీ కట్టుకొని వస్తే నేనే క్లాసికల్ పర్ఫార్మెన్స్ చేస్తే ఈ నెంబర్ చేసిందిరా దేవుడా. ఒక్కొక్క నెంబర్ ఒక్కొక్కదానికి మించిన నంబర్స్. వావ్, ఇట్స్ ఎ ట్రీట్. చాలా మంది ట్రీట్ నాతో పాటు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా హస్బెండ్కి, ఎందుకంటే మా బేబీని పట్టుకొని నన్ను సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఎఫ్టీసీ ఫర్ ఆర్గనైజింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఈవెంట్స్. ఇది ఒక ఈవెంట్లా కాకుండా మాకు చాలా మెమరీస్ని అయితే ఇచ్చింది. సార్ ఇండియా నుంచి వచ్చినప్పుడు కొంచెం మిఠాయి తీసుకుంటాండి ప్లీజ్. సో ఈరోజు చాలా గ్రాండ్గా మేము బతుకమ్మ అండ్ దసరా సెలబ్రేషన్ చేసుకున్నాం. అందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు, ప్రజెంట్ అయ్యారు అండ్ అందరూ బాగా ఎంజాయ్ చేశారు. అమ్మవారిని కూడా చాలా అందంగా అలంకరించుకున్నాము. బేసిక్గా ఏంటంటే బతుకమ్మ అనేది ఒక విమెన్హుడ్ని సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ లైక్ before independence and all, they used to celebrate to bring all the women into one place. So that is how it started. So మేము ఎంత దూరం వచ్చినా దేశాలు దాటి వచ్చినా కూడా we wanted to continue our tradition, spirit, and yes, we are here today and we will continue this every year. Please join us next year. Thank you so much. ఈవెంట్లో పలకరించిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. బికాస్ అదొక జస్ట్ పలకరింపు మాత్రమే కాదు, అదొక రకమైన ధైర్యం, మోటివేషన్, హ్యాపీనెస్, అండ్ ఐ ఫెల్ట్ సో రెస్పాన్సిబుల్. ఇలా అయితే ఈ ఇయర్ దసరా సెలబ్రేట్ చేసుకున్నాం. మా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే బాయ్, మెర్సీ.